శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బంగారు ఆభరణాలు ₹1,00,000 నగదును అపహరించారు దుండగులు. ఇక మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశారు. ఇక అమ్మవారి ఆభరణాలు నగదుతో పాటుగా ఆలయ అర్చకుడి వేతనం ₹1,00,000కి సంబంధించినటువంటి చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను ముడుపుగల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో గత 5 మాసాల నుంచి ప్రధాన అర్చకుడిగా వృత్తులను నిర్వహిస్తూ ఉన్నాను. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నిన్న హఠాత్తుగా దొంగలు వచ్చి బీభత్సాన్ని సృష్టించడం జరిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీహరి అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ద్వారాలను ఛేదించుకొని వాటిని పగలగొట్టి జగత్తుకే ఆదిపరాశక్తి అవతారమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అమ్మవార్ల నుంచి 9 జతల పుస్తెలను దొంగలు అపహరించడం జరిగింది. అంతేకాకుండా గర్భాలయంలోకి వెళ్ళి అతి పవిత్రమైనటువంటి గర్భాలయంలోకి వెళ్ళి ఆలయ పవిత్రతని దొంగలు దెబ్బతీయడం జరిగింది. అందుకోసం గాను తిరిగి ఈరోజు మేము సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసుకొని తిరిగి భగవంతునికి కళాన్యాసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ పడ్డటువంటి చోరులు స్వామివారి దగ్గర ఉన్నటువంటి 9 జతల పుస్తెలను దాదాపుగా 25 గ్రాములు ఉంటాయి. సో అంతేకాకుండా దక్షిణల రూపంలో కానీ భక్తులు ఇచ్చినటువంటి కానుకల రూపంలో కానీ నాకు వచ్చినటువంటి జీతం తాలూకు సంభావన ఏదైతే ఉందో అవన్నీ కూడా మనది అన్నటువంటి ఉద్దేశంతో గర్భాలయంలోనే పెట్టుకోవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా ఆ దొంగలు వచ్చేసి అపహరించుకొని పోవడం జరిగింది. హిందూ ధర్మంలో ఇది ఒకటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. జై శ్రీమన్నారాయణ.